ఇప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుందో మీరే చూశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనకి శోభనం జరిగి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రణవీని అలా చూస్తూ నేను సంతోషంగా ఉండడం కరెక్ట్ కాదండి. అంటే ప్రణవి కోసం మన సంతోషాలకి దూరం అవుదా ఉంటావా? నేను అలా అనడం లేదండి. కొన్ని రోజులు వాయిదా వేద్దామని మాత్రమే అంటున్నాను. ఎన్ని రోజులు? ప్రణవి మామూలు పరిస్థితికి వచ్చేంత వరకు. స్వామి, ఒక భర్తగా గౌతమ్ నన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాడు. కానీ నేను శోభనం జరగకుండా ఆపి ఆయన్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను ఎంతగానో ప్రేమించే గౌతమ్కి నేను సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. మా శోభనం జరిగితే నాకు గౌతమ్కి మధ్య అనుబంధం బలపడుతుందని అమ్మా నాన్నలు బలంగా నమ్మారు. ఈ శుభకార్యం జరగాలని ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఈ శోభనం జరగలేదని తెలిస్తే అమ్మా నాన్నలు తట్టుకోలేరు, బాధపడతారు, కృంగిపోతారు. అందుకే నిజం దాచిపెట్టి శోభనం జరిగినట్టుగానే వాళ్ళని నమ్మించాల్సి వచ్చింది. స్వామి, ఇంద్రాణి పిన్ని నన్ను సొంత కూతుర్లా ప్రేమగా చూసుకుంటుంది. నాకు మంచి జరగాలని, నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అటువంటి మంచి మనిషి కూతురికి మంచి జీవితం ఇవ్వడం నా బాధ్యత. స్వామి, ప్రణవిలో మార్పు రావడానికి నువ్వే మార్గం చూపించు స్వామి. ఇది మీ అమ్మంటే. సారీ మామ్. కూర్చో కూర్చో. నన్ను క్షమించండి. నువ్వే నన్ను క్షమించాలి. అవును మిథున, రాత్రి నువ్వు శోభనం వద్దంటే నేను చాలా అప్సెట్ అయ్యాను. కానీ ఆలోచిస్తే నాకు అర్థమైంది నీ నిర్ణయమే సరైందని. నా కోసం ఇన్ని సంవత్సరాలు మొండిగా ఎదురు చూసిన ప్రణవి జీవితానికి ఒక మంచి మార్గం చూపించాలని నువ్వు కోరుకున్నావు. భావనయుండి ప్రణవి గురించి నేను ఆ విధంగా ఆలోచించలేదు. కానీ ప్రణవిని చెల్లెలిగా భావించి అక్కగా గొప్ప ఆలోచన చేశావు. కూతురిగా మా అత్తయ్యని అర్థం చేసుకున్నావు. కోడలిగా కుటుంబం బాగుండాలని కోరుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మిథున. ఏమండి, ఈ విషయం మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి. మాకు తెలిసిపోయిందిగా. అలాగే మిథున, నువ్వనుకున్నట్టుగానే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే వరకు శోభనం టాపిక్ నేను తీసుకురాను. నీకు మాటిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. చూసావా ప్రణవి, నా ఉచ్చులో ఎలా పడిందో? తన గొయ్యి తనే తవ్వుకునేలా
తన చేత్తోనే తన కంటిని పొడుచుకునేలా చేశాను. గౌతమ్ మిథునుల మధ్య నిన్ను అడ్డు పెట్టాను. ఇక మిగిలింది దాని అడ్డు తొలగించుకోవడమే. నీ బావకి నిన్ను దగ్గర చేయడం. నువ్వు సూపర్ అమ్మా. అమ్మా, నాన్న, అమ్మా, నా బావగారు, బిడ్డ జాగ్రత్త అమ్మా. మీరప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇంకా 4 రోజులు ఉండొచ్చు కదా. అవును తాతయ్య, మీరు వెళ్ళొద్దు. అవును తాతయ్య, ఉండండి ప్లీజ్. అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు ఉండడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. మీరేమీ ఆలోచించకుండా 4 రోజులు కాదు 4 నెలలుండండి. మా అత్తయ్య గారు దేవతండి. మీరు ఉన్నన్ని రోజులు మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. నేనేదో ఫార్మాలిటీకి ఉండమంటే ఈ తింగర్ది వాళ్ళని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేటట్టుంది. అవును అక్కయ్య గారు, మీరుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అవునత్తయ్య గారు, పెద్దవాళ్ళు మీరుంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ఉండండి. అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటే ప్రణవి వల్ల ఏమైనా సమస్యలు వస్తే చూసి తట్టుకోలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. అది కాదండి, అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటే అక్కడ ఇల్లు పొలం పనులు ఎవరు చూసుకుంటారు? అందుకే ఇప్పుడు వెళ్ళనివ్వండి. మళ్ళీ పండక్కొస్తారుగా. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే అమ్మా. వెళ్ళొస్తాం బావగారు. మంచిది. అమ్మ కల్పన, వెళ్ళొస్తామమ్మా. ఇంద్రాణి గారు, మీరిచ్చిన మాట ప్రకారం మిథునని సొంత కూతురులా చూసుకుంటున్నారు. ఎన్ని సమస్యలొచ్చినా గౌతమ్ మిథునలకి కొండంతా అండగా ఉంటున్నారు. గొప్ప మనసుతో మీరు చేసిన సహాయానికి మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అయ్యో అక్కయ్య గారు, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడం కాదు, నేను మీకు క్షమాపణలు చెప్పుకోవాలి. ప్రణవి వల్ల పడిన ఇబ్బందికి నేను మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. అయ్యో, అవే మాటలమ్మా. మిథున నా కన్న కూతురు లాంటిదే. మిథున గురించి మీరేమి దిగులు పడకండి, నిశ్చింతగా ఉండండి. దేవాలయం లాంటి ఇంట్లో దేవత లాంటి మీ దగ్గర మా బంగారు తల్లి మిథునను వదిలిపెట్టి వెళ్తున్నాం. మీరుండగా మా కూతురు గురించి మాకు దిగులేం లేదు. లేదు, ఈ ఇల్లు దేవాలయమే కాని నేను మాత్రం దేవతని కాదు, బ్రహ్మ రాక్షసిని. పులిబోనులో మేకను వదిలిపెట్టినట్టు మీరు మిథునని ఈ ఇంద్రాణి దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నారు. అది నాకు ఆహారం అవ్వక తప్పదు. జాగ్రత్త. ఎడవకమ్మా. రండి. జాగ్రత్తమ్మా. పదమ్మా.
మిథునకి బావకి మధ్య శోభనం జరగకుండా చెడగొట్టాం. అలాగే ఎలాగైనా బావకి దానికి మధ్య ఉన్న ప్రేమను కూడా చెడగొట్టాలి. అవును, బావ బయటికెళ్ళి ఇంకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళుంటాడు? ఈ మల్లెపూలని ప్రణవి చూస్తే ఎంత రచ్చ చేస్తుందో. అన్నయ్య, ఏంటి కల్పన? ఏంటి వెనకాలేదో దాస్తున్నావు? ఆ, అబ్బే ఏం లేదులే. ఏదో ఉంది, నువ్వు దాస్తున్నావు. చూపించన్నయ్యా. ఆ, ఉమ్, ఉమ్. ఓ, మల్లెపూలు. అర్థమైందిలే, వదిన కోసం తీసుకొని వచ్చావు కదా. వదినంటే మీకెంత ప్రేమన్నయ్యా. నీలాంటి భర్త దొరకడం వదిన అదృష్టం. వెళ్ళండి వెళ్ళండి. మిమ్మల్ని ఎలా విడగొట్టాలా అని నేను తల బాదుకుంటుంటే దానికోసం మల్లెపూలు తెచ్చావా బావా? ఇలాగే వదిలేస్తే అది నిన్ను సొంతం చేసుకుంటుంది. చెప్తా. మిథున, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారు? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో, చూపిస్తాను. ఇప్పుడు కళ్ళు తెరు. సువాసన వెదజల్లే మల్లెపూలు. ఇప్పుడెందుకండి ఇవన్నీ? ఏంటి మేడం, శోభన వద్దన్నావు, ఒప్పుకున్నాను. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆశలు ముచ్చట్లు కూడా వద్దంటే అలా? నువ్వు మల్లెపూలు పెట్టుకొని అందంగా లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి. మిథున, ఈరోజు మనిద్దరం సరదాగా అలా బయటికి వెళ్దాం. మన పెళ్ళయ్యాక నేను నీకోసం ప్రేమగా తీసుకొచ్చిన మల్లెపూలివి. కాదనకుండా జడలో పెట్టుకో.
మీరే పెట్టండి. సువర్ణ అవకాశం. ఆగు బావా. మల్లెపూలు పెట్టాల్సింది మిథునకు కాదు, నాకు. ప్రణవి, ఏం మాట్లాడుతున్నావు? న్యాయం మాట్లాడుతున్నాను బావా. ఏ హక్కుతో అయితే ఇది నీతో మల్లెపూలు పెట్టించుకుంటుందో అదే హక్కుతో నేను అడుగుతున్నా. నాకు మల్లెపూలు పెట్టు. ఇంకొక విషయం, ఈ రోజు నుంచి నేను ఈ గదిలో నీతో పాటే ఉంటాను. ఈ బెడ్ మీద నీ పక్కనే పడుకుంటాను. నీతో లైఫ్ షేర్ చేసుకుంటాను బావా. నిన్ను గౌతమ్, కొట్టు బావా, కొట్టు. ఆగిపోయావేంటి? ఓ భర్తగా నన్ను నువ్వు కొట్టడానికి నీకు మాత్రమే హక్కుంది. కొట్టు. ప్రణవి, అర్థం చేసుకుంటామని ఊరుకుంటుంటే మరింత రెచ్చిపోతున్నావు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని దాటాలని ప్రయత్నించావంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వెళ్ళెక్కడి నుంచి. నీకిలా చెప్తే అర్థం కాదు. యాండి బావా, యాండి ఆగండి బావా, యాండి రా చెప్తాను. బావా, యాండి యాండి ఆగండి, యాండి పద. యాండి యాండి. ఏంటి బావా, ప్రణవి ఏం చేసిందని తనని ఇలా తోసేశావు? తనేం ఘనకార్యం చేసిందో నువ్వే అడుగు. ప్రణవి, మళ్ళీ ఏం చేసావు? నేనేం చేశాను? మిథునకి బావ మల్లెపూలు పెడుతుంటే నాకు కూడా పెట్టమని అడిగాను. అది తప్ప? అంతేకాకుండా లగేజ్తో మా గదిలోకి వచ్చి ఇక నుంచి మాతో పాటే ఉంటానని నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. ప్రణవి ఇలా ప్రవర్తిస్తోందంటే దీని వెనకాల ఇంద్రాణి తప్పకుండా ఉండే ఉంటుంది. ఏంటమ్మా ఇది? భార్య భర్తల మధ్య నువ్విలా వెళ్ళకూడదమ్మా, తప్పు కదా. అమ్మా, మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, వీళ్ళు భార్యాభర్తలు కారు. బావకి భార్యను నేను. దీని మెడలో బావ ఇప్పుడు తాలి కట్టాడని మీరందరూ బావని మిథునని భార్యాభర్తలు అంటున్నారు.
కానీ నేనుగా భావించే ఇదిగో ఈ బొమ్మ మెడలో బావా ఎప్పుడో తాళి కట్టాడు. మరి మేమిద్దరం భార్యాభర్తలం కాదా? అందుకే బావకి భార్యగా దక్కాల్సిన ప్రతి ఆనందం నాకు దక్కాలని బావని పూలు పెట్టమన్నాను. బావ గదిలో ఉండాలని నిశ్చయించుకున్నాను. తప్పా? తప్పే. మనుషుల పెళ్లికి బొమ్మల పెళ్లికి తేడా తెలుసుకోకుండా నువ్వు చేస్తున్నది ముమ్మాటికి తప్పే. లేదు బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అర్థం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వితండవాదం చేస్తున్నది నువ్వు.